తాజా అంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఏసీపీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఒక కీలక పరిణామాన్ని చోటు చేస్తుందని చెప్పవచ్చు. నిన్న రాత్రి ఆ కాంట్రాక్టర్ మొయినుద్దీన్ ఇంట్లో నివాసంలో అయితే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కొన్ని కీలకమైన పత్రాలు అయితే అధికారులు అయితే సాధన చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే అతని పైన ఎల్ఓసి కూడా ఏసీబీ అధికారులు జారీ చేసిన సంగతి తెలిసింది. అయితే ఎల్ఓసి ఆధారంగా అతన్ని దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాద్ నగర్ కు వచ్చినట్లయితే ఒక సమాచారం అందుతుంది. ఆ సమాచారం మేరకు ఏసీబీ అధికారులు ఈ సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. కానీ ఈ సోదాల్లో భాగంగానే కొన్ని కీలకమైన సమాచారం అయితే పోలీసు ఏసీబీ అధికారులు అయితే గుర్తించినట్టు తెలిసింది. దీంట్లో మొయినుద్దీన్ సంబంధించి కూడా గొర్రెల పంపిణీ పథకం దాంట్లో మొత్తం దాంట్లో 700 కోట్లకు సంబంధించి కూడా అవినీతి జరిగిందని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. తర్వాత దాని ఆధారంగానే ఏసీబీ అధికారులకు మొదటగా సైబరాబాద్ లో కేసు నమోదైనప్పటికీ దీన్ని ఏసీబీ అధికారులకు ఉన్నతాధికారులు బదిలీ చేయడం జరిగింది. ఏసీబీ అధికారుల వద్ద కూడా ఒక్కొక్కరిని రైతుల వద్ద కొనుగోలు చేసిన గొర్రెలు ఏదైతే ఉన్నాయో ఆ గొర్రెలకు సంబంధించి డబ్బులు ఇవ్వకుండా మొయినుద్దీన్ అతని కుమారుడు ఆ బినామీ పేర్లతో కూడా వారి బినామీ అకౌంట్ లో కూడా ఈ నగదును కూడా దాదాపు 2,10,00,000కు సంబంధించి కూడా వారి అకౌంట్ లకు జమ చేసినట్లయితే అధికారులు గుర్తించి జరిగింది. దాని మేరకు కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో భాగంగానే మొయినుద్దీన్ గానీ అతని కుమారుడు ఆ కేసు నమోదైనప్పటి నుంచి కూడా వారి ఇద్దరు కూడా దుబాయ్ పారిపోయినట్లయితే అధికారులు గుర్తించి జరిగింది. దాని ఆధారంగా దాదాపు 7 కావస్తున్నప్పటికీ ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో భాగంగానే మొత్తం పశువర్ధక శాఖ ప్రభుత్వ అధికారులతో పాటు మరికొంతమందిని కూడా ఇప్పటివరకు 17 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కింద తరలించడం జరిగింది. మరొక పక్క పశువర్ధక శాఖ నుంచి వివరాలు సేకరించి తర్వాత ఏసీబీ ఎక్కడైతే కేసు నమోదు చేయడం జరిగిందో ఆ కేసు ఆధారంగా కూడా ఈడీ అధికారులు కూడా ఆ రంగంలోకి దిగి తర్వాత ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు ₹1,00,00,000 సంబంధించి కూడా అవినీతి జరిగిందని చెప్పి కూడా ఒక ఆరోపణతో పాటు ఇటు ఈడీ రంగంలోకి దిగి తర్వాత వాటి వివరాలను అయితే సేకరించి తర్వాత పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. దీని అంశం పరిశీలించిన తర్వాత ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారిని ఇప్పటికే కొంతమంది ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. కాబట్టి వారికి నోటీసులు జారీ చేసి ఈడీ అధికారులు కూడా మరొకసారి విచారణ కూడా పిలిచే అవకాశం ఉంది. మొత్తం ఈ కుంభకోణం సంబంధించి కూడా అంటే పథకాలకు సంబంధించి గొర్రెల పంపిణీకి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎన్ని యూనిట్ల వరకు వీళ్ళు పంపిణీ చేయడం జరిగింది, ఆ యూనిట్లకు సంబంధించి ఎక్కడ కొనుగోలు చేశారు, ఎంత వాటిని కొనుగోలు చేశారని కూడా చాలా క్షుణ్ణంగా ఈడీ అధికారులు కూడా మరొకసారి ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసులో మొయినుద్దీన్ చాలా కీలక పాత్ర ఉన్నారు కాబట్టి అతన్ని ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులకు సంబంధించి మరి ఎలాంటి పత్రాలు పోలీస్ ఏసీబీ అధికారులు సాధన చేస్తున్నారు, వాటి పత్రాలకు సంబంధించి కూడా పరిశీలించిన తర్వాత మరిన్ని విషయాలు అయితే తెలిసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం అతను మరి హైదరాబాద్ కి వచ్చాడా లేదా దుబాయ్ లో ఉన్నాడు అనేది ఒక సందిగ్ధత ప్రస్తుతం అయితే నెలకొంది. అతను ఖచ్చితంగా హైదరాబాద్ కు వచ్చినట్లయితే ఏసీబీ అధికారులు అదుపులో తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశాలు అయితే ప్రస్తుతం అయితే కనపడుతున్నాయి. అయితే రమేష్, మొయినుద్దీన్ పట్టుకోవడానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? దుబాయ్ లో ఉన్న నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందా? ఇప్పటికే మొయినుద్దీన్ సంబంధించి ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేయడం జరిగింది. రైతులను ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గుంటూరు ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వారి రైతుల నుంచి వివరాలు కూడా సేకరించడం జరిగింది. వారి వద్ద ఎన్ని యూనిట్ల సంబంధించిన గొర్రెలు కొనుగోలు చేయడం జరిగింది, ఆ గొర్రెలకు సంబంధించి ఎంతవరకు అమౌంట్ వీళ్ళు ఒప్పందం చేస్తున్నారో ఆ ఒప్పందం ప్రకారం వీళ్ళకి డబ్బులు ముట్టాయా లేదనేది కూడా ఆ కోణంలో దర్యాప్తు అధికారులు చేయడం జరిగింది. అయినప్పటికీ వారు దర్యాప్తులో భాగంగా కొన్ని అవకతవకలు జరిగాయి. వీరి మొయినుద్దీన్ గారి తర్వాత అతని కుమారుడు సంబంధించి కూడా మొత్తం బినామీ పేర్లతో కూడా అకౌంట్లలో కూడా వారి డబ్బును వీరి దాంట్లోకి జమ చేస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయినప్పటికీ అప్పటి నుంచి కూడా మొయినుద్దీన్ అతని కుమారుడు కూడా దుబాయ్ కి పారిపోవడం జరిగింది. పారిపోయిన విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేసి గతంలోనే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. జారీ చేసిన అనంతరం కూడా 2 రోజుల కిందనే అతను హైదరాబాద్ వచ్చినట్లు ఒక సమాచారం అందుతుంది. కానీ అధికారులు ఎక్కడ కూడా ఒక స్పష్టత అమాయ సమాచారం అయితే ఇప్పటివరకు వెళ్ళిస్తారు. కానీ మరి అతను హైదరాబాద్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఏసీబీ అధికారులు అతని అదుపులో తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశాలు అయితే కనపడుతుంది. ఇప్పటివరకు కేవలం అంటే అతన్ని ఎక్కడైతే కోకపేటకి సంబంధించిన నివాసంలో ఆ మూవీ టవర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మూవీ టవర్స్ లో ఏసీబీ అధికారులు సోదాలు రాత్రి మొత్తం సోదాలు నిర్వహించడం జరిగింది. సోదాల్లో భాగంగా
మరి ఎలాంటి డాక్యుమెంట్స్ వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు, ఈ కేసుకు సంబంధించి కూడా మరి అతన్ని అరెస్టు చూపుతారా లేదా, అరెస్టు సంబంధించి అతను అదుపులో ఉన్నారా లేదా అనేది కూడా ఏసీబీ అధికారులు ఒక స్పష్టమైన వివరాలు అయితే వెళ్లించాల్సిన అవసరం. ఇప్పటివరకు ఈ కేసులో ఇటు ఏసీబీ గానీ తర్వాత ఈడీ గానీ దర్యాప్తు ముమ్మరం చేస్తుంది కాబట్టి దర్యాప్తులో భాగంగా మరి ఇంకా ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా ఇప్పటివరకు చూడాలి. కేవలం అంటే 700 కోట్లకు సంబంధించి కూడా పట్టుదారు పట్టినప్పటికీ ఇంకా దీంట్లో అంటే మొత్తం 2 విడతలుగా ఈ పథకంలో లబ్ధిదారులకు సంబంధించి కూడా పంపిణీ చేసినట్లు అధికారులు గుర్తించడం జరిగింది. కాబట్టి మొదటి విడత ఎంత మందికి లబ్ధిదారులకు ఈ గొర్రెలు పంపిణీ చేయడం జరిగింది, ఎంతవరకు ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసి పంపిణీదారులకు అప్పగించారనేది కూడా పూర్తి స్థాయిలో ఇటు ఏసీబీ గానీ ఈడీ గానీ దర్యాప్తు చేసిన తర్వాత మొయినుద్దీన్ సంబంధించి ఎవరైనా సహకరించినట్లయితే కూడా వారిపైన కూడా చర్యలు తీసుకున్నందుకు ఏసీబీ అధికారులు కానీ ఈడీ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే మనకు సమాచారం అయితే అందిస్తుంది. ధన్యవాదాలు రమేష్.